అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? మావూరి విజయలక్ష్మి గారు రచించిన 'అతను వృద్ధాశ్రమంకి పంపిన కోడలు అదే ఆశ్రమానికి వస్తే' మలిపొద్దు గేట్‌కి ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు. విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు. వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు. వాటి వెనుక నుంచి ఒక ఫెన్సింగ్ వాళ్ళ బోగన్విల్లా చెట్లు. అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు, చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచ్ల మీద కూర్చొని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతుంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనబడ్డ వారందరికీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడను, ఆవిడ చలాకితనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్ల నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకొని ఓ మోస్తారు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తుందొక ఆవిడ. ఆవిడ ముఖంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏది తెలియని భావం కనబడుతుంది. ఒక పెద్ద సూట్ కేస్ లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచ్ గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చే వాళ్ళు వర్ధనమ్మకు కనబడతారు గాని వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరు కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. అదేంటి వీళ్ళు వీళ్ళిక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్లను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమస్కంగా ఆ ఊ అంటూ ఊ కొడుతుంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడుండడమేంటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరిగల్లా బోధపడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలైంది. అందరూ మలిపొద్దు ఆశ్రమంలోని డైనింగ్ హాల్ చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది. ఈవిడ సుందరి గారు. ఈరోజే మన ఆశ్రమంలో చేరారు. ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, ఆ వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను. ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పిందావిడ. అప్పుడే ఇటు తిరిగిన వర్ధనమ్మకు చూసిన సుందరి తెల్లబోయింది. ముఖానికి వడగళ్లవాన కొట్టినట్టయింది. అదేమిటి? ఈవిడ ఈవిడ ఇక్కడుందేంటి? సుందరికి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి. అందరూ మీతోటి వారే. ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది. అది మరి అదేంటంటే మీరిక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి. ఇద్దరు భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకొని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోతుంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. హా, ఇప్పుడు చెప్పు సుందరి అంది. మీరిక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతుంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది.
చిన్నగా నవ్వి చెప్పింది. నీ అనుమానం నాకు అర్థమైంది. పక్కోళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా. "హ్మ్." ఆ ఆశ్రమం వారు ఆ స్థలానికి లీజుకు తీసుకునే సమయం అయిపోయిందంట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకొని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం. అది సరే, నీ విషయమేంటి? ఏమైంది? నువ్విక్కడ? అర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. అదే, అబ్బాయికి యుఎస్‌లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకుని ఏ బాదరబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్నిక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి. భార్యను తీసుకెళ్తున్నవాడు నిన్ను తీసుకొని పోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు. మనసులో అనుకుంది. బయటకు మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరు మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవ్వడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకువెళ్ళడానికి కుదరదట. తీసుకెళ్లినా పూర్తిగా అక్కడ ఉండటానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. మీరు అక్కడ అసలు ఉండలేరత్తయ్య అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంతింట్లోనే ఒకదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలా మంది ఉంటారు. నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అదీ కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్నిక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయిందావిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనలోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒకటే, కేంద్రం ఒకటే, నేపథ్యం ఒకటే, వేదిక ఒకటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెరకట్టింది వర్ధనమ్మకు. రావడమే అత్తన్నా అత్తిళ్ళన్నా ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజు రోజుకు పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే ఊహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. ఆయన అర్థం కాకపోవడానికి ఏముంది? నిజానికి తన కోడలి నడతకు, తన నడవడికకు అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎరగేసుకుపోతుందో అన్న అభద్రభావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడల్ని వీలైనంత అదుపంచలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగున కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరిని సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని ఆఘాతం ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడడానికే అసహించుకునే స్థితికొచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు పడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకొని తన వైపే ఆర్తిగా చూస్తుంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు.
నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా? వృద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునలా నీటి ధారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఊరుకో, ఊరుకో, ఏం చేస్తాం? పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా. నువ్వొక్కదానివే చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురయింది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని. నా బుద్ధి సరిగా లేకే నాకీ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఉరగబట్టిందేంటి? ఇద్దరము ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరికే చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదు అత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది. నన్ను నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకొని ఏడవడం మొదలెట్టింది సుందరి. హా, ఎంత చిత్రం! ఒకప్పుడు తనకు వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికి రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.